హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్ ఇవాళ జగన్ గారు అటు కేసీఆర్ గారు అంటే సర్జరీ నుంచి కోలుకుంటున్నారని చెప్పేసి పరామర్శించడానికి వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. అయితే దీని వెనుకున్న రీజన్ వేరే ఉందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పడం చూస్తున్నాం. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెప్పేసి. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ మీటింగ్ వెనుకున్న రీజన్ ఏంటి అసలు? అన్ని వ్యూహాలు ఎదురు తిరుగుతున్నాయి. ఒకనాడు కలిసి వచ్చినాయి. 2019కి ముందు అన్నీ కలిసి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అన్నీ ఎదురు తిరుగుతూ ఉన్నాయి. పక్క నుండి తన శ్రేయస్సు దృష్ట్యా మళ్ళీ తిరిగి తన ముఖ్యమంత్రి చేయడానికి తన వంతు కార్యక్రమాలన్నీ పూర్తిగా చేస్తారు అని నమ్మినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు అధికారం లేకుండా పోయింది. దానిలో కొంచెం డేలా పడ్డారు, అందుట్లో సందేహం లేదు. ఎందుకంటే ఒక స్తంభం కూలిపోయింది. ఇప్పుడు ఇక్కడ మిగిలిన స్తంభాలతో ఎలా ముందుకెళ్తాడని చూసుకుంటా ఉంటే ఇంకో స్తంభం చెల్లి తల్లి ఇద్దరు పక్కెళ్ళిపోయారు. మరి ఈ పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితి. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఇన్ని రోజులు ఆయన మరి వారిని పరామర్శించకుండా ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది కొంచెం ఆలోచించుకోవాల్సింది. కోతబెట్టు దూరం, ఎంతో దూరం కూడా కాదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అన్ని హెలికాప్టర్లో వెళ్ళి వచ్చి వస్తున్నాడు కాబట్టి 1 గంట 2 గంటలు. మరి అలాంటిది రాకుండా ఇప్పుడు వచ్చారు అంటే మరి ఎటు ఉపయోగం ఏముందలే, నిన్నదాకా అండగా ఉంటాడు అనుకున్నాం, ఈరోజు నా మీద కూడా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి లేనిపోయిన ఇబ్బంది ఎందుకు, నా వల్లే ఓడిపోయారనే అభిప్రాయం వాళ్ళలో కూడా ఉంది అని చెప్పని దూరంగా ఉండాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. చాలామంది కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఇవాళ ఏం చేయాలనే దాని మీద మదన పడుతున్నారు. ఇప్పుడు వచ్చి సలహాలు ఒకళ్ళొకళ్ళు తీసుకోవాలన్నా కూడా పరిస్థితులు చేజారిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఈరోజు అధికార మార్పిడి జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ గొంతులో పచ్చి వెలకాయ పడింది. వాళ్ళు ఊహించిన పరిణామం అది. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా చేజారిపోతుంది అనేది అతనికి అర్థమైపోయింది. తిరిగి దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే సలహా కోసం వచ్చి ఉండొచ్చు. ఆ విధంగా మంత్రంలో జరుగుతుంది. కాకపోతే రాజకీయం ఏమీ లేదు, పరామర్శకి వచ్చారు. సహజంగా ఎవరైనా అట్టని చెబుతారు. ఇప్పుడు పార్టీ మారేవాళ్ళు కూడా అధినేత పక్కన నుంచి ఉంటారు, ఆయనకు దండలేస్తారు, పొగుడుతారు, శాలువాలు కప్పుతారు, సమావేశంలో ప్రసంగిస్తారు. కారు ఎక్కిన తర్వాత సరాసరి వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో చేరిన వాళ్ళు చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. ఏం జరిగిందో కూడా చెప్పరు. అలాగే ఆంతరంగికులతో మాట్లాడుకుందో కూడా బయటికి రాదు. ఊహాగానాలే ఏదన్నా మాట్లాడుకోవాలంటే. కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం ఆయన ఏ వ్యూహాలు వేసినా కూడా ఎదురు తిరుగుతానండి. చివరికి వ్యూహం సినిమా కూడా ఎదురు తిరిగింది. మరి ఇక్కడ కూడా లొకేషన్ ప్రస్తావించుకోవాలి మీరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏందంటే ఏదన్నా చూసి చూడనట్టు చూసేవాడు. కానీ లోకేష్ బాబు అలా కాదు, చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దేన్ని వదిలిపెట్టలేదు. ఇద్దరి మీద మరి న్యాయస్థానాల్లో పోరాడుతూ ఉన్నాడు. సాక్షి పేపర్ మీద పోరాడుతున్నాడు, మిగిలిన వాళ్ళు ఇద్దరి మీద పోరాడుతూనే ఉన్నారు. పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవాకులు చవాకులు పేరిన వాళ్ళందరినీ చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు అతనిది. అలాగే వ్యూహంలో ప్రచార చిత్రాల్లో భాగంగా కనపడే కొన్ని సన్నివేశాల నుంచి సంభాషణను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు ఆశ్రయించాడు. న్యాయస్థానంలో కూడా లోకేష్ బాబు గారు చెప్పిన దానికి నమ్మకం ఏర్పడిపోయి దాన్ని కూడా ఆపడం కూడా జరిగింది. అంటే చాలా స్పష్టంగా ఒక ఏపు నుంచి ఎవరైతే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, రేపు పొద్దున మనకి ప్రమాదకారి ఎవర్రా బాబు, రేపు పొద్దున మన ఇబ్బంది పెట్టేది ఎవర్రా అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వయసు మీరుతుంది కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు అందరికీ కనపడిన ఒకే ఒక వ్యక్తి లోకేష్ బాబు. అందుకే అతన్ని దృష్టిలో పెట్టుకొని అతని వ్యక్తిత్వాన్ని, అతని యొక్క రూపురేఖల గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటా అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులను కూడా లాగారు, అన్నాని మాటలని అన్నారు. అయినా సరే నిబ్బరం కోల్పోకుండా ముందడిగే తప్ప వెనకడిగేయకుండా పోరాటం చేస్తున్న వ్యక్తి లోకేష్ బాబు. ఇవన్నీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతిదీ ఎదురు తిరుగుతూ ఉంది. నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మళ్ళీ లోకేష్ బాబు తోడయ్యాడు. వాళ్ళకు తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వీళ్ళందరూ సాల్దన్నట్టు ఇప్పుడు షర్మిల వచ్చింది. ఏం చేయమంటావు మహాప్రభు అని చెప్పని అడుగుతున్నాడు ఏమనిపిస్తుంది. ఆయనేమో నువ్వే నీ మూలకంగా నేను ఓడిపోయాను నాయన, నేను నీకేం సలహాలు ఇస్తాను, నిన్నమ్మి నేను ఓడిపోయాను, నీ పుణ్యమే నేను ఓడిపోవడానికి అని చెప్పని అన్నాడా? ఏం జరిగిందో మరి చూడాలి మనం. ఓకే సార్, ఇప్పుడు మరి కేసీఆర్ గారు లోక్సభ ఎలక్షన్స్ పైన దృష్టి పెడతారా, లేకుంటే నాకు హెల్ప్ చేశారు కదా ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఏమన్నా సహకారం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? సహకారం చేయాలని ముందుకెళ్ళాడు అనుకోండి, ముందు నీ దగ్గర ఉన్నాయి నువ్వు చూసుకొని ఆయన నీ లోసుకులు నువ్వు సరి చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్దాం అంటారు ఎవరో నాయకుడు జీవితి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్టా ఉంది అంటే రేపు పొద్దున్న లోక్సభలో అత్యధిక స్థానాలు రాకపోతే పార్టీయే నిలబడలేని పరిస్థితిలా కనపడుతుంది. ఎందుకంటే ఆయన చేసినాయే కదా, గతంలో ఆయన చూపించిన బాటే కదా.
దాన్ని ఇంత అమలు చేయకుండా ఎట్లా ఉంటారు? వీళ్ళు ఇంకా 2 ఏకలు ఎక్కువ చదివినాళ్ళు ఆయనకంటే. కాబట్టి ఈ కొట్టిన పిండే కదా కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. ఈ కేసీఆర్ గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో దురదృష్టం కొద్దీ కనుక రేపు పొద్దున కేంద్రంలో అధికారంలో కనుక కాంగ్రెస్ పార్టీ అంటూ వస్తే ఇలా పరిస్థితి చాలా ఇబ్బందికరం. అవును. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి లోక్సభ స్థానాలు వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలవాలని చెప్పని ఆయన కోసం సమయం కేటాయిస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఫక్తు రాజకీయ నాయకులు తెలివిగల టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు కదా. కాబట్టి తిరిగి తన పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి అతను ప్రయత్నం చేస్తాడు. అంతేగాని తీసుకెళ్ళి మళ్ళీ రేపు పొద్దున తెలంగాణను వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఆలోచన చేస్తాడని ఒక్క అరక్షణం కూడా దాని కూడా కేటాయిస్తాడని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఓకే. అంటే ఆయన ఇవి కూడా ఆలోచించాల్సి ఉంచి ఉంటాడేమో సార్. అంటే అక్కడ టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఏదో చిక్కులు వచ్చి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కాస్త సపోర్ట్ ఉంటుందేమో అన్న ఆలోచన అయితే ఆయనకు ఉంటుండే ఉంటుంది. ఆయన కోసం సమయం కేటాయిస్తే ఇక్కడ స్థానాలు పోతే ఏంటి ఆయన పరిస్థితి? ఇక్కడ ఉంటేనే కదా, ఇక్కడ మనకి బలంగా ఉంటేనే కదా పునాది. అవును. అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సింది. ఈ పునాదులే కదిలిపోయేటప్పుడు దీనిని సరి చేసుకుంటాడా, పక్క ఆయన గారు ఆలోచిస్తాడా? రాజకీయంలో ముందు ఎవరైనా స్వార్థమే కదా. అవును. ఆయన కేంద్ర ప్రధానమంత్రి అవుతా ఉంటే నిజమే కావాలి, ఇక్కడ పోయినా పర్లేదు కేంద్రంలో అవుతున్నాడు కాబట్టి ఏదో ఒక అడ్డం పెట్టుకుని మనం చేయాలని ప్రయత్నం చేస్తాడేమో. ఇప్పుడు ఇక్కడే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అందుట్లో వాళ్ళు బలంగా తయారయ్యారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అధికార మార్పిడి జరగబోతుందని స్పష్టంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం కూడా ఉంది. ఇక రేపొద్దున ఏదన్నా మాట్లాడితే ఇంకొంచెం తిరగబడతారేమో. ఇవాళ ఈ పరిస్థితులు ఇట్లానే ఉన్నాయి. కనీసం మళ్ళీ తిరిగి మనుగడ సాధించుకోవాలంటే ముందుగా ఇక్కడ కనీసం వాళ్ళు 8-9 స్థానాలు తిరిగి లోక్సభ స్థానాలు గెలిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడకి ముందుకెళ్తూ ఉంటుంది. ఓకే. లేకపోతే ఇబ్బందికరమైన పరిణామాలే కదా. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్ళి ఆయన కోసం వెళ్ళి ఎందుకు ప్రచారం చేస్తాడు? ఓకే. అవన్నీ జరిగే పరిణామాలు అయితే కాదు. ఓకే సార్. బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ప్రజెంట్ అయితే కేంద్రంలో బీజేపీ పార్టీతో ఫైట్ చేయాల్సిందే, ఇటు స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్, అంటే 2 జాతీయ పార్టీల మధ్య ఇవాళ కేసీఆర్ గారు అలా ఉండిపోయారు. మరి ఏం జరుగుతుందంటారు లోక్సభ ఎలక్షన్స్? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరు అయితే నేనైతే భావించట్లేదు నిస్సందేహంగా. ఓకే. ఆ అభిప్రాయం ప్రజల్లో కలిగింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది. ఓకే. లేకపోతే ఓడిపోయే పరిస్థితి ఇట్లా ఇంత కాంగ్రెస్ పార్టీ విధంగా ఇట్లా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కేసీఆర్ గారిని గెలిపించుకోవడం కోసం తన శ్రేణుల్ని తన నాయకుల్ని బలి చేసింది భారతీయ జనతా పార్టీ. అయినా సరే వాళ్ళ ఫలితం దక్కలేదు. అర్థమైందండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ఆయన పోరాటం చేస్తాడని అయితే నేను భావించట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా జీ హుజూర్ అనాల్సిందే. ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారంలోకి వచ్చినా మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పోరాడతాడని అయితే నేనేం భావించట్లేదు. కాకపోతే వాళ్ళు మరీ గతంలో కాకుండా రాష్ట్రానికి ఏం కావాలో బతినాడు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా కూడా ఈరోజు మోడీ లాంటి వ్యక్తిని డి అంటే డి అనే పరిస్థితుల్లో ఉందని అయితే నేను భావించట్లేదు. కాకపోతే ఒకటి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది, కానీ వాళ్ళ అడుగులు కూడా దానికి అనుగుణంగా వేయట్లా. వాళ్ళు చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో. నిజంగా వాళ్ళు లోపాలు లేకుండా ముందుకెళ్తే నిన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అలా ఉండేవి కాదు. ఒంటెద్దు పోకడ వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్వవైపు తీసుకురావాలంటే చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది అంత తేలిగ్గా ఇప్పుడున్న మోడీ గారి ఆధ్వర్యంలోనూ అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో అంత సులభతరం అవుతుందని అయితే నేనే భావించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.